వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం మొదలైందంటే మన ఇండ్లలో పండగలు, పూజలు, పెళ్లిళ్ళు మొదలైనట్టే కదండి. మన ఇంట్లో ఏ శుభకార్యం చేసినా రిటర్న్ గిఫ్ట్ అనేది కంపల్సరీ కదా. ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ యూనిక్ గా ఉండి మనకి ప్రకృతికి మేలు చేసేవైతే ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. అలాంటి ప్లేస్ కే తీసుకొచ్చాను. జూపిటర్ క్రాఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ దగ్గర అండి. అది మన బల్కంపేట్ లో అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ న్యాచురల్ అండి. చూద్దామా మరి, రండి. ఇదే అండి మొత్తం వచ్చేసి ఇక్కడ 200కి పైగా ప్రొడక్ట్స్ ఉంటాయంట. 10 రకాల ఆకులతోటి, అది కూడా మనకి ఎక్కడెక్కడైతే ఫేమస్ ఉన్నాయో అక్కడ నుంచి వీళ్ళు ఆకులు అవన్నీ వాటితోటి చేయించి మరి ఇక్కడ మనకి యూకో ఫ్రెండ్లీ అన్నమాట. ప్రతిదీ న్యాచురల్ అన్నమాట. 100 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్. చూద్దామా మరి మన శ్రావణ మాసంలో ఇప్పుడు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది. చూడండి, చిన్న చిన్న కుంకుమ భరణీలు కూడా ఉన్నాయి. ఇది చూడండి, కుంకుమకి పసుపుకి ఇలా ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చాలా యూనిక్ గా ఉంది. మొత్తం చెక్కతో చేశారనమాట. పైన ఒక బర్డ్ ఎంత బాగుందో కదా. ఫౌండర్ మన సాయి ప్రసాద్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇప్పుడు వచ్చే అతిథులకు మనం ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటది, ఎంత ప్రైస్ ఉన్నాయి మన దగ్గర ఒకసారి చెప్పండి. మా దగ్గర మొత్తం న్యాచురల్ ఫైబర్స్ తో తయారైన ప్రోడక్ట్స్ ఉంటాయండి. తాటాకు, వెదురు, అరిటినార, దర్భగడ్డి, జ్యూటు, ఇలాగ ఒక 10 రకాల ఆకులు గడ్డితో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయండి. శ్రావణ మాసం అంటే జనరల్లీ ఏంటి అంటే తాంబూలం ఇస్తారు, కొందరు శనగలు, తర్వాత పళ్ళు, నేను బ్లౌజ్ పీస్ అవి పెట్టి ఇస్తారండి. దీనికి రకరకాల మనకు ఉంటాయి. ఈ బాక్స్లు ఇలాంటివి మనకి ఎక్కువ డిమాండ్ ఉంటాయండి. ఇవన్నీ మనకి స్టార్టింగ్ 150 రూపీస్ నుంచి ఉంటాయి. తర్వాత చిన్న చిన్న బ్యాగ్స్, తర్వాత ట్రేస్ లాంటివి, ఇవన్నీ ఎక్కువ శ్రావణ మాసంలో డిమాండ్ ఉంటాయండి మనకి. అది యాక్చువల్లీ ఏంటి సార్ ఈ బాక్స్? ఈ బాక్స్ తాటాకుతో తయారు చేశారండి. ఈ బాక్స్ మొత్తం అంతా హ్యాండ్ మేడ్ అండి. ఇందులోని మొత్తం అన్ని వాళ్ళు శ్రావణ మాసంకి పెట్టవలసిన తాంబూలం కానివ్వండి, అవన్నీ పెట్టిను, పళ్ళు పొలాలు అన్ని పెట్టిను వాళ్ళు తాంబూల రూపంలో ముత్యాలకి ఇస్తారండి. కలర్ఫుల్ గా ఉంది బాక్స్. మనం ఏదో కొన్ని రోజులు వాడి అవతల పడేసామా అనకుండగా దీంట్లో మనం ఏదైనా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఇది కూడా అలాంటిదేనండి, తాటాకుతోని. ఇదేంటంటే మనకి ట్రే లాంటిది అనమాట. ఇందులోని మనం ఆ ఇచ్చిన అతిథులు వాళ్ళ ఇంట్లోని ఫ్రూట్ బాస్కెట్ గా యూజ్ చేయొచ్చు, దేవుడి గదిలో పువ్వులు పెట్టుకోవడానికి కానివ్వండి, దేనికైనా మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, వేటికైనా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది చూడండి, ఇదేమో అరటి నారతోనండి. అరటి నారతో మ్యాట్ తయారు చేసి, ఆ మ్యాట్ మేము రైతుల దగ్గర కొని దాంతో ఇలాంటి బాక్స్ తయారు చేస్తామండి. దానికి మేము ఈ మన కలంకారీ అని ఉంది చూసారా, చేత్తో చేసే కలంకారీ బ్లాక్ ప్రింట్స్ ఏవైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ ఇచ్చిను అరటినార కలంకారీ ఫ్యూజన్ తో తయారు చేసిన బాక్స్ అండి. ఇది గడ్డితో తయారు చేసిన ట్రే అండి. దీన్ని సబాయి గ్రాస్ అంటారు. ఒక రకమైన మన దర్భగడ్డి లాంటి గడ్డేను. ఇది మొత్తం న్యాచురల్ అండి. దీనికి ఓన్లీ హ్యాండిల్ వర్క్ కలర్, కానీ ఇదంతా మొత్తం గడ్డితో తయారు చేసింది. చూడొచ్చు మీరు ఎంత రోబోస్ట్ గాను స్ట్రాంగ్ గా ఇది ఉందో. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. ఎన్నేళ్ళైనా ఇలా చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే గడ్డితో ఇది ఒక బాస్కెట్ మేడం. చూడండి సేమ్, కాకపోతే చూడండి కొంచెం డిఫరెంట్ గా, అలా కాకుండా ఇలా. ఇది యాక్చువల్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ కి అలా కూడా తీసుకెళ్ళొచ్చు. ఎంత బాగుంది కదా. అండ్ 100% ఇది హ్యాండ్ మేడ్ అండి, చేత్తోనే తయారు చేస్తారు. శ్రావణ మాసంకి మేడం ఈ బ్యాగ్స్ కూడా ఒకటి చాలా వరకు సేల్ అవుతాయండి. ఇవి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, యూటిలిటీ పరంగా కలర్ఫుల్ గా కూడా ఉంటాయి మనకి. ఇదేంటంటే మనం తుంగ అంటారు చూసారా, తుంగ గడ్డితో తయారు చేసిన చేప మేము వాళ్ళ దగ్గర రైతుల దగ్గర కొని దాంతో బ్యాగ్స్ తయారు చేస్తామండి. దీనికి జరీ బార్డర్ ఇచ్చి తయారు చేస్తాము ఈ బ్యాగ్స్.
వీటిలోని అన్ని రకాల తాంబూలం అన్ని కూడా ఈజీగా పట్టేస్తుంది. ఇది మామూలుగా జ్యూవెల్ బ్యాగ్ లాగా మనం యూజ్ చేస్తాం, యూజ్ చేయొచ్చు. ఇది వెదురుతో తయారు చేసిన బాక్స్ అండి, వెదురుతో. ఈ మీరు ఇంత అంటే కలర్ఫుల్ వెదురు బాక్సులు చూసి ఉండరు, ఇవి వెదురుతోని. ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అండి రకరకాలుగా. దీంట్లో అంటే ఇది దేనికోసం? ఇది స్టోరేజ్ అండి, ఫుడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం దేవుడి గదిలో నొత్తులు పెట్టుకోవడానికి, దేవుడి గదిలో ఏమైనా పెట్టుకోవడానికి, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది తాటాకుతో తయారు చేసిన ఒక రకమైన బాస్కెట్ అండి. ఇది ఫైన్ వీవింగ్ అన్నమాట. అంటే అల్లికలోనే దగ్గరగాను పర్ఫెక్ట్ గాను, అంటే మషిన్ తో చేస్తే ఎలాగ పర్ఫెక్ట్ గా వస్తుందో ఈ బాస్కెట్ అల్లితే అదే విధంగా వస్తుందండి. ఇవి చేసే వాళ్ళు కూడా అంతా నేషనల్ అవార్డ్ విన్నింగ్ తాటాక్ ఆర్టిస్టులు అండి. ఇవి అంటే చేసేవాళ్ళు తక్కువ, కానీ ఈ ప్రోడక్ట్ అందం అన్మ్యాచ్డ్ అండి. ఇది ఒక రకమైన బాస్కెట్ అండి. ఇది మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. ఈ ఫైబర్ ని శీతల్ పట్టి అని అంటారండి. ఈ శీతల్ పట్టి ఏంటి అంటే మనకి కేన్ ఉంటుంది కదా, బెత్తం, అలాంటి దాంతోనే దాన్ని బయట అది స్టిచ్ చేసి మ్యాట్ ని అమ్ముతారు, మ్యాట్ ని తయారు చేస్తారు. మేము ఈ బాక్సులు తయారు చేయించుకుంటాం ఆ మ్యాట్ అల్లిన వాళ్ళ చేతే. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మామూలుగా అయితే ఒక బాక్స్ చేయడానికి ఒకరికి 1 to 2 days పడుతుందండి. ఇది సుమారు 250 రూపాయల వరకు ఉంటుంది. రకరకాల ట్రేస్ అండి, ఇప్పుడు ఎంగేజ్మెంట్ కానివ్వండి, శ్రీమంతంకి కానివ్వండి, పళ్ళు, తర్వాత తాంబూలాలు మార్చుకునే మన ఆనవాయితీ ఏదైతే ఉందో వాటి గురించి అని రకరకాల ట్రేస్ అండి, ఇవన్నీ తయారు చేస్తాం. ఇది కేన్ తో తయారైందండి, మనకి రటన్ అంటారు. ఇండియాలోనే దీన్ని కేన్ అంటారు అనమాట, బట్ ఇంటర్నేషనల్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రటన్ అనమాట. ఇవి మనం ఇది యాక్చువల్లీ అయితే వియత్నాం డిజైన్ కానివ్వండి, మనం ఇక్కడ నాగాలాండ్ లోని ఆర్టిస్టులు చేసి చేయించాం సేమ్. ఇప్పుడు మనకి కస్టమర్స్ ఇండియాలోనే కాకుండాను యుఎస్ నుంచి, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఆర్డర్ పెడుతూ ఉంటారండి. అయితే వాళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపించడానికి షిప్పింగ్ కాస్ట్ చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఈ బాక్సెస్ ఏంటంటే ఒక బాక్స్ లో ఒకటి పెట్టడానికి రాదు, ఒకదానిపైన ఒకటి పెడితే వాళ్ళు ఇంటర్నేషనల్లీ వాల్యూమెట్రిక్ వెయిట్ లో చాలా వాళ్ళ షిప్పింగ్ కాస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుంది. అందుకు వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని మేము ఇది ఫోల్డబుల్ బాక్స్ ఒకటి తయారు చేసామండి, మెయిన్లీ ఫర్ ఓవర్సీస్ కస్టమర్స్. ఈ బాక్స్ ఈ విధంగాను ఫోల్డ్ అయిపోతుంది. ఫోల్డ్ అయిపోతే 1/3 కాస్ట్ లోని వాళ్ళు అనుకున్నవన్నీ షిప్ అవుతాయి అన్నమాట. ఇది కొరై గ్రాస్ అంటారండి, రివో గ్రాస్, కొరై గ్రాస్, కాటన్ యూజ్ చేసి తయారు చేస్తామండి. లోపల కార్డ్బోర్డ్ యూజ్ చేస్తాం. సో మొత్తం అంతా కూడా ఇందులో ఉన్నది ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గ్రాస్ అండి, దీన్ని గోల్డెన్ గ్రాస్ అంటారు. ఇది మెరవడమే బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఇది న్యాచురల్, దీనికి ఎటువంటి కలరు ఏమీ లేదు. ఈ గ్రాస్ మెరవడమే బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది. దీంతో రకరకాల బ్యాగ్స్, బాక్సెస్ తయారవుతాయండి. ఇవి ఒక సీజనల్ గ్రాస్ అనమాట. ఒక సమ్మర్ సీజన్ లోనే గ్రాస్ దొరుకుతుంది, వాళ్ళు అది కట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. సంవత్సరం అంతా అల్లుతూ ఉంటారు ఇలా బాక్సెస్. దీని కాస్ట్ ఎంత సార్? ఇది 250 రూపాయలండి. చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ అండి, ఇది మనకి దర్భగడ్డి ఈతాకుతో చేసిన బాక్స్ అండి. దీన్ని మనం చపాతీ బాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోని 1% కూడా కెమికల్ లేదు, అంతా న్యాచురల్. ఇందులో కావాలంటే ఒక మనం నాప్కిన్ కానీ ఒక క్లాత్ కానీ వేసిను మనం చపాతీలు అవి పెట్టుకున్నా 1 గంట 2 గంటలు వేడిగానే ఉంటాయి.